వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ముల్లపూడి శ్రీనివాసరావు ఎన్నిక. కౌంటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటించిన ఎన్నికల కమిషన్ సభ్యులు. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పిలుపు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు. పవిత్ర శుక్రవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం ర్యాలీ నిర్వహణ. వేలాది సంఖ్యలో పాల్గొన్న మతస్థులు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ముల్లపూడి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి జరిగిన ఎన్నికలలో పాములపాటి వెంకటకృష్ణారెడ్డిపై 11 ఓట్ల మెజారిటీతో ముల్లపూడి శ్రీనివాసరావు గెలుపొందారు. జంగారెడ్డిగూడెం కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ భవనంలో నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నిక పూర్తయిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పి లక్ష్మణరావు మాట్లాడుతూ, బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా ముల్లపూడి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గా వై సుగుణకుమారి, జనరల్ సెక్రటరీగా విత్తనాల రాజు, ట్రెజరర్ గా పిల్లి పెద్దిరాజు, లైబ్రరీగా డివికే ప్రసాద్ బాబు, స్టోర్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా సబ్బన ఆనందరావులు గెలుపొందినట్లు తెలిపారు. నూతన కార్యవర్గం పదవీ కాలం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయక ఎన్నికల అధికారులు గణమని శేఖర్, మేకల రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కౌంటింగ్ ఇప్పుడే పూర్తయింది. ప్రెసిడెంట్ గా ముల్లపూడి శ్రీనివాసరావు గారు ఆయన ప్రత్యర్థి పివి కృష్ణారెడ్డి గారిపై 11 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా శ్రీమతి వై సుగుణకుమారి గారు వారి అపోనెంట్ పై కొండాబత్తుల నరసింహారావు గారు పై 2 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అలాగే జనరల్ సెక్రటరీగా విత్తనాల రాజు గారు వారి ప్రత్యర్థి అయిన నాగులు గారిపై 4 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ట్రెజరర్ గా పిల్లి పెద్దిరాజు గారు వారి సమీప ప్రత్యర్థిపై రామ రఘురాంపై 3 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. లైబ్రరీ సెక్రటరీగా డికేవి ప్రసాద్ బాబు గారు వారి సమీప ప్రత్యర్థి అయిన మాండ్రు మోహన్ రావు గారిపై 2 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా సబ్బన ఆనందరావు గారు అపోనెంట్ అయిన ఎల్ఎస్ఆర్ ప్రతాప్ గారిపై 12 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అయితే లైబ్రరీ సెక్రటరీగా 2 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ట్రెజరర్ ఓట్లో 1 ఓటు ఇన్వాలిడ్ అయింది. సో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన తోటి న్యాయవాదులు, ఈ ఎలక్షన్ కమిషన్ సభ్యులు అయిన గణమన్ శేఖర్ గారు, మేకల రామ్మోహన్ రావు గారు, అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన తోటి న్యాయవాద మిత్రులు, అభ్యర్థులు అందరికీ చాలా కృతజ్ఞతలు. 1వ తారీఖు నుంచి కొత్త బాడీ ఛార్జ్ తీసుకుంటారు. ఓ సంవత్సర కాలం పాటు, అంటే 25-31 మార్చి వరకు వాళ్ళు ఈ పదవిలో కొనసాగుతారు. అప్పటి వరకు వీరు ఈ బార్ అసోసియేషన్ కి వారి సేవల్ని అందిస్తారు. కొత్త సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ కోరారు. శుక్రవారం సందర్భంగా పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేఎల్ఎన్ ధనకుమార్ తో కలిసి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చోడవరపురంగా పెయింట్ శ్రీను, దువ్వా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి చతుర్థ 4వ వార్షికోత్సవం మహోత్సవాలు 4 నుంచి 9 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. 4వ తారీఖున 108 మహిళలతో కలశ ఊరేగింపు జరుగుతుంది. అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. 7వ తారీఖు శ్రీశైల క్షేత్రం
శివశాస్త్రం నుంచి వచ్చి బ్రాహ్మణుల నుంచి అత్యంత వైభవంగా 108 జంటలతో కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కావున అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. ఉగాది రోజున 12 గంటలకి మహా అన్న సమారాధన జరుగును. అందరూ ప్రసాదం సేవించి అమ్మవారి ప్రభు పాత్రలు కావాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ మున్సిపల్ కార్యాలయానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క 4వ వార్షిక మహోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ నిర్మాణకర్త గౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఈ ఆలయానికి సంబంధించిన ధార్మిక మార్గనిర్దేశకత్వం చేస్తూ తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులైనటువంటి గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి చేతుల మీదుగా ఈ యొక్క కరపత్రానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించుకోవడం కూడా జరిగిందని కూడా ఆలయ కమిటీ చాలా సంతోషంగా తెలియజేస్తోంది. ఈ క్రమంలో అంటే 4వ తారీఖు నుంచి 9వ తారీఖు జరిగే కార్యక్రమాల్లో 4వ తారీఖు ఉదయం అమ్మవారి యొక్క దివ్య సన్నిధి నుంచి 108 కలశాలతో ముత్తైదువులు శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి అందరూ పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ ఆహ్వానిస్తూ ఉంది. ప్రధానంగా 7వ తారీఖు సాయంత్రం అపూర్వంగా 108 జంటలతో సాయంత్రం 7 గంటలకి 7వ తారీఖు శివపార్వతుల కళ్యాణాన్ని అందరూ కూర్చొని సామూహికంగా చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఆలయ కమిటీ కల్పించింది. 9వ తారీఖు ఆఖరి రోజు మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీర్వాద బలంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందిస్తుంది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరొక విశేషమైనటువంటి అంశం ఈ రోజున మనం చెప్పుకోదగ్గది ఏంటంటే అమ్మవారికి వెండి పాదపీఠంతో కూడినటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక సంకల్పాన్ని ఆలయ కమిటీ తీసుకున్నప్పుడు వెంటనే దీనికి స్పందించి అమ్మ శ్రీరామ్ గారు అదేవిధంగా ఇంద్రాణి దంపతులు అపూర్వంగా అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అనేక కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా వాళ్ళు తమ సభక్తిపూర్వకమైన సమర్పణ చేస్తూ ఉన్న క్రమంలోనే ఈసారి మరి ఇది ప్రకటన ఆలయ కమిటీ నుంచి రాగానే 1 కేజీ వెండిని అమ్మవారికి సమర్పించడానికి ముందుకొచ్చారు. వారికి కూడా ఆలయ కమిటీ తరఫున మరొకసారి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాద బలం ఆ దంపతులపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉంది ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ జెండాను టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారని అన్నారు. ఆయన చూపిన బాటలోనే తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో మరలా టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. పవిత్ర శుక్రవారం వేడుకలు క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట రోడ్లోని ఎంపీడీఓ కార్యాలయం నుండి ఏలూరు రోడ్లోని ఆర్సీఎం చర్చ్ వరకు బహిరంగ శిలువ మార్గం నిర్వహించారు. జడ్పీ హైస్కూల్, మదర్ తెరిసా సెంటర్, పోలీస్ స్టేషన్, మసీదు సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా బహిరంగ శిలువ మార్గం జరిగింది. ఆర్సీఎం చర్చ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ శిలువ మోస్తూ ర్యాలీ అగ్రభాగాన నిలిచారు. శిలువ పైన మరణానికి ముందు యేసుక్రీస్తు పడిన శ్రమల పాటలను గురించి స్మరిస్తూ ఈ ర్యాలీ ముందుకు కొనసాగుతుంది. అనంతరం శిలువపై పలికిన 7 మాటలు ధ్యానించారు. ఈ కార్యక్రమంలో నిర్మలా కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ అమలారాణి, నిర్మలా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ సిస్టర్ డాక్టర్ బిందు ఫిలిప్, కన్యక స్త్రీలు, ఉపదేశకులు, సంఘ పెద్దలు, సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. अपराधिनी येसయ్యా కృప
జంగారెడ్డిగూడెం కోర్టును మరింత అభివృద్ధి చేసుకునేందుకు సమిష్టిగా కృషి చేస్తామని బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు ముల్లపూడి శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ముల్లపూడి శ్రీనివాసరావు అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా తను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశానని తెలిపారు. తన హయాంలో కోర్టు అభివృద్ధికి కృషి చేసినట్లు వివరించారు. అదే విధంగా రానున్న రోజుల్లో కూడా న్యాయవాదులకు సహకారంతో కోర్టును మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, న్యాయవాదులు ఉద్దండ మేస్బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముల్లపూడి శ్రీనివాసరావు అండి. గతంలో జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా 2018-19లో కూడా ఎన్నికయ్యి కోర్టు అభివృద్ధికి కృషి చేసి పనిచేశాను. అలాగే గత సంవత్సర ప్రెసిడెంట్ గారు అయిన అచ్యుత శ్రీనివాస్ గారు నేను నెగ్గించుకుని కోర్టు అభివృద్ధికి విశేషమైన కృషి చేశాం. అలాగే ఈ కోర్టు అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి బిల్డింగ్స్ మాకు సమస్య ఒకటి ఉంది. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుని కోర్టు అభివృద్ధిని ఇంకా మా మిత్రులందరూ ఆధ్వర్యంలో ఇవాళ నేను గెలవచ్చు, లేకపోతే ఇంకా మా ఫ్రెండ్స్ మిత్రులు బాధలో ఉండొచ్చు. కానీ మా బార్ అసోసియేషన్ అనేది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ కాబట్టి అడ్వకేట్స్ అందరూ ఈ ఎలక్షన్ వరకే ప్రతినిధులుగా ఉన్నాం. కానీ తర్వాత అంతా మేమందరం ఒకటే. మేమందరం ఐకమత్యంగా ఉండి ఈ కోర్టుని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా సోమంచి విశ్వనాథం 100వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఉన్న గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. అదేవిధంగా ఆలయంలో జరిగే కార్యక్రమాలు కూడా దాతలు సహకరించాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం గ్రామం మధ్యస్థంగా వలసినటువంటి మన గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం కూడా అత్యంత వైభవంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. మరి భక్తులు ఎంతోమంది దాతలు ఈ కార్యక్రమానికి వారి యొక్క పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా ఎంతోమంది వచ్చి అమ్మవారి యొక్క ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపను పొందుతున్నారు. అలాగే ఈరోజు అన్నదాతలు సోమంచి విశ్వనాథం వారి 100వ జయంతి సందర్భంగా వారి కుమారులు కుమార్తె ఈ కార్యక్రమాన్ని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇంకా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలాగా తమ యొక్క సహాయ సహకారాలు అందివ్వాల్సిందని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపను పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఉప్పలమెట్ల కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ పులవర్తి సురేష్ శుక్రవారం జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అనంతరం ఆయనను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గుల్లపూడి మురళీకృష్ణ, కార్యదర్శి కొనకల్ల శ్యామ సూర్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, సభ్యులు ఓలేటి కృష్ణకుమార్, బవిరిశెట్టి శ్రీనివాసరావు, డాక్టర్ చక్రవర్తి, శ్రీకాకుళం రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నియంత్రణను పటిష్టపరచడానికి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నియంత్రణ చట్టంను పటిష్టంగా అమలు పరిచేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గౌతమి సమావేశపు హాలులో గర్భస్థ లింగ పిండ నిర్ధారణ నియంత్రణ చట్టం అమలు జిల్లా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ పిండ నిర్ధారణ నియంత్రణ చట్టంను అమలు చేయని స్కానింగ్ సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్ పాల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్క్రోటమ్ ఫార్మేషన్ ఏ ఏజ్ లో మిక్స్ ఏమవుతుందమ్మా? ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అబార్షన్ కాదు, వాళ్ళు ఇస్తే చూడండి, లేదంటే అమెజాన్లో దొరుకుతుంది, ఈబేలో దొరుకుతుంది, అన్నింటిలో ఆర్డర్ పెట్టుకుని ఇష్యూ. గత పాలక వర్గంలో పాలనను చూసి మరోసారి తమ పాలక వర్గానికి న్యాయవాదులు విజయం అందించాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అచ్యుత్ శ్రీనివాసరావు కోరారు.
జంగారెడ్డిగూడెం బార్ స్టేషన్ అధ్యక్షుడిగా ముల్లపూడి శ్రీనివాసరావు విజయం సాధించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఉద్దండ మేజుబాబుతో కలిసి అచ్యుత శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. తమ పాలనను చూసి మరలా తమ పాలక వర్గానికి న్యాయవాదులు విజయం చేకూర్చడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఈ కోర్టు అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ జరిగిన ఎన్నికల్లో మా మిత్రుడైనటువంటి ముళ్ళపూడి శ్రీనివాసరావుని మరియు మా ప్యానల్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి న్యాయవాది మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో మేము సాధించినటువంటి భారీ విజయంలో మేము ఒకటే చెప్పాం. అదేంటన్నది కానీ చూసుకున్నట్లయితే కోర్టులో ఉన్నటువంటి మౌలిక సమస్యలు అనేటువంటివి తీర్చే మళ్ళీ మేము ఓటు అడుగుతున్నాం. ఆ విధంగా చూసినట్లయితే గత ఎన్నికల్లో మేము చేసినటువంటి హామీల ప్రకారం మా లేడీ అడ్వకేట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం ఏంటంటే మేము సుమారు ₹1,00,000 ఈ యొక్క బాత్రూమ్స్ కట్టించడం జరిగింది. అదేవిధంగా బార్ రూమ్స్ బాగు చేయించాం. మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఏంటంటే త్రాగునీరు సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ఏంటంటే RO వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా కోర్టు ప్రాంగణాలన్నీ కూడా ఈ రోజున ఏంటంటే చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కూడా తీసుకురావడమే కాకుండా మేము ఈ సంవత్సరం కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా ఈ రోజున జిల్లాలో అతి బాగా చేసినటువంటి బార్ అసోసియేషన్గా ఈ రోజున గుర్తింపు పొందినటువంటి బార్ అసోసియేషన్ కూడా జంగారెడ్డిగూడెం. అది ఆ రోజు మేము కష్టపడ్డాం. ఈ రోజున ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే మేము మా కష్టమే ఈ రోజున చూసుకున్నట్లయితే ఇంత భారీ మెజార్టీ రావడం అనేటువంటిది కూడా కావాలి. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కి జరిగిన ఎన్నికల్లో ముల్లపూడి శ్రీనివాసరావు యొక్క ప్యానెల్ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా సుమారు 11 ఓట్ల మెజారిటీతో ఈసారి ముల్లపూడి శ్రీనివాస్ మా ప్యానెల్లో గెలుపొందారు. మొత్తం 6 పోస్టులకి ఎన్నికలు జరగా 4 పోస్టులని మేము మరి గెలవడం జరిగింది. న్యాయవాదుల మిత్రులందరూ కూడా గత సంవత్సరం యొక్క పరిపాలనా విధానాన్ని కూడా మరి పరిశీలించారు. మరి గత సంవత్సరం మరి మేము ఇచ్చినటువంటి హామీలని లేదా మా పరిపాలనని నచ్చి మరొకసారి మా ప్యానల్ని మరి ఈరోజు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా మాకు అత్యధిక ఓట్లు మెజారిటీని ఇచ్చి అత్యధిక పోస్టులను కూడా ఇచ్చి మరి కీలకమైనటువంటి పోస్టులను కూడా ప్రెసిడెంట్తో పాటు జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఈ ముఖ్యమైనటువంటి పోస్టులు అన్నింటినీ కూడా మరి మాకు ఇచ్చి మరి ఈ యొక్క బార్ అసోసియేషన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మాకు అవకాశం ఇచ్చారు. మరి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి మేము మా కృతజ్ఞతల అభినందనలు తెలియజేస్తున్నాం. ఉంగుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లను చేయడం జరిగిందని ఉంగుటూరు రిటర్నింగ్ అధికారి ఏలూరు RDO ఖాజావలి తెలిపారు. వేమడోలు మండలంలోని సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ వరహాలయ్య, ఎంపీడీఓ స్వర్ణలత, ఎన్నికల అధికారులు కలిసి RO ఖాజావలి పరిశీలించారు. ఈ మేరకు చెట్టున్నపాడు, ఆగడాలలంక, లింగంపాడు, వడ్లపల్లి పాత, కొత్త అంబర్పేటల గ్రామాల్లోని పోలింగ్ బూత్లలో సౌకర్యాలను RO స్వయంగా తనిఖీలు చేసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇది 2 కాపీలా సింగిల్ పేజ్ తీసారా? మీకు లాభం వచ్చు. ఎంతమంది ఉన్నారు ఓటర్స్? 720. అప్పుడు 769 ఉన్నారు. రిలేషన్స్ పోగా 720 ఉన్నారు. ఫీమేల్ వచ్చి 343, ఫీమేల్ వచ్చి 370 సార్, మెయిల్ వచ్చి 340. పంపించాము. టాయిలెట్స్ ఇక్కడ 2 ఉన్నాయా సపరేట్గా? క్లీన్ చేయాలంటే జెంట్స్ టాయిలెట్ అని ఒకదానికి బోర్డు పెట్టాము. చెత్తంతా చేసేయాలి. ఈ బెంచెస్ కూడా ఉన్నాయి. ఏజెంట్స్ అని కూర్చోవడానికి ఈ బెంచెస్ కూడా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆలపాటి దుర్గాప్రసాద్ రాము ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దూదిపాల వెంకటరమణ, షేక్ పెంటో సాహెబ్, నెల్లూరు నాగేశ్వరరావు, గోవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం క్రిస్టియన్ పేటలో సిఎస్ఐ చర్చ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదేశ గురువారం ప్రభురాత్రి భోజనం పురస్కరించుకుని రెవరెండ్ రాజశేఖర్, ఆనంద్ కుమార్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 4 సంఘాల పెద్దలు, మహిళలు, యవనస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభువు శిలువలో మరణించడం వలన సర్వమానవాళికి విముక్తి మరియు ప్రపంచ శాంతి కలిగిందని చింతలపూడి బోయగూడెం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కామా మాథ్యూ అన్నారు. చింతలపూడి ఆర్సీఎం చర్చి ఫాదర్ కామా మాథ్యూ ఆధ్వర్యంలో శుభ శుక్రవారం పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు వద్ద నుండి ఆర్సీఎం చర్చి వరకు క్రైస్తవ విశ్వాసులతో ర్యాలీ నిర్వహించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హిందువులు, ముస్లింలు ర్యాలీలో ఉన్న క్రైస్తవ సోదరిమణులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, డ్రింక్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ విశ్వాసులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు పాల్గొన్నారు. ప్రజలందరూ దుఃఖంలో ఉంటారు, విషాదంలో ఉంటారు. కానీ యేసు ప్రభు చనిపోవటం వలన ఈ ప్రపంచానికి రక్షణ వచ్చింది, మానవాళికి విముక్తి వచ్చింది. మానవుల యొక్క పాప పరిహారం అది రక్త ప్రోక్షణ వలన జరిగింది. అందుకనే ఇది శుభ శుక్రవారం, అలాగే మంచి శుక్రవారం. మరి ఈ రోజు ఈ యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కోసం ప్రభు ప్రాణం పెట్టారు. ఆయన దయామయ. భీమడోలు లింగంపాడు ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే క్రీస్తు శిల్వ మార్గం కార్యక్రమం నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా గురువారం అర్ధరాత్రి నుండి క్రీస్తు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి గ్రామ పురవీధుల్లో శిల్వ మార్గం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీస్తు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆర్సీఎం చర్చి వద్ద నుండి గ్రామంలో శిలువ మోస్తూ క్రీస్తు భక్తి గీతాలను ఆలపిస్తూ శిలువ మార్గం కార్యక్రమం నిర్వహించారు. లింగంపాడు ఆర్సీఎం విచారణ గురువులు ఫాదర్ షింటో థామస్ మాట్లాడుతూ దైవకుమారుడు, కరుణామయుడు యేసుక్రీస్తును మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి శిలువ వేయబడ్డారని, త్యాగానికి ప్రతీక యేసుక్రీస్తు అని వ్యాఖ్యోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో లింగంపాడు ఆర్సీఎం సంఘ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. రావాలి మోసవులు రావాలి. పవిత్ర శుక్రవారం రోజు మనము ప్రభుని యొక్క శ్రమలు, పాటలు ధ్యానం చేస్తూ ఆ ప్రభు మన కోసం శ్రమలు పొంది మరణించినటువంటి ఆ జ్ఞాపకము గుర్తు చేస్తూ మనం ఉండగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శిలువ మరణం ద్వారా ప్రభు ఈ లోకంలో రక్షించినట్లు, ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా మనము రక్షణ పొందినట్లు, మనకు కూడా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ శ్రమలు, సమస్యలు, బాధలు అన్ని కూడా దాని వెనక ఒక దీవెనలు ఉందని ఒక ఆలోచనతో మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలను, సమస్యలను, బాధలను సంతోషంతో స్వీకరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ పవిత్ర శుక్రవారం రోజు ఈ లింగంపాడు భీమడోలు విచారణలో లింగంపాడు గ్రామంలో ఎంతో గొప్పగా, ఎంతో ఘనంగా పరిశుద్ధ శిలువ మార్గము జరిగింది. అందరూ కూడా విశ్వాసముతో ఈ యొక్క శిలువ మార్గంలో పాల్గొని ఉన్నారు. వారి యొక్క విశ్వాసమును ప్రకటిస్తూ ఈ ఊరేగింపులో పాల్గొని, ఈ శిలువ మార్గంలో పాల్గొని ప్రార్థన చేస్తుండగా ఈ శిలువ మార్గం ద్వారా విశ్వాసమును పెంపొందించుకుని ప్రభు మీద ఆధారపడి జీవించడానికి కావలసిన శక్తి ప్రభు దయచేస్తారు నమ్మకంతో, విశ్వాసంతో ఉంటున్నాము. అందరము కూడా ప్రభు మీద ఆధారపడి ఆ ప్రభుని యొక్క శిలువ మరణమును ధ్యానం చేస్తూ జీవించడానికి ప్రయత్నించుదాం. దానికి కావలసిన శక్తి కోసం ప్రభు సమక్షంలో ప్రార్థన చేద్దాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ముల్లపూడి శ్రీనివాసరావు ఎన్నిక. కౌంటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటించిన ఎన్నికల కమిషన్ సభ్యులు.
జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పిలుపు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు. పవిత్ర శుక్రవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం ర్యాలీ నిర్వహణ. వేలాది సంఖ్యలో పాల్గొన్న మతస్థులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.